బ్రేకింగ్ న్యూస్ రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని గురించి ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలు ఉపేక్షించేదే లేదు అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన సొంత మీడియా ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఖండించకపోవడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలు గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు ముఖ్యమంత్రి. రాజధాని ప్రాంత మహిళలపై కృష్ణంరాజు జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్యలపై సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ప్రోత్సహించిన వారిని ఉపేక్షించేదే లేదంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ముఖ్యమంత్రి ఏమన్నారు? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే అమరావతి రాజధాని రైతులపై, ముఖ్యంగా అమరావతి వేశ్యల రాజధానిగా వర్ణించిన సాక్షి డిబేట్ లో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా స్పందించింది. నిన్న రఘురామకృష్ణంరాజు డీజీపీకి లేఖ రాయటం, లోకేష్ ట్విట్టర్ వేదికగా ఖండించడం, తాజాగా ఈరోజు సీఎం చంద్రబాబు సంఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా కానీ మాజీ సీఎం ఆయన సొంత పత్రికలో వచ్చిన అంశాలపై ఖండించకపోవడం సిగ్గుచేటు. గట్టు దాటి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ఇటువంటి వ్యక్తులపై ఏ రకంగా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి చాలా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాజధాని పరిధికి సంబంధించి విషయం చిమ్ముతూ మహిళల పట్ల ఈ రకంగా వ్యవహరించడం సమంజసం కాదు, భవిష్యత్తులో వీరిపై కఠిన చర్యలు తీసుకోవడం పాటు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టమైన హెచ్చరికనైతే జారీ చేశారు రోహిత్. శివ, ఇప్పటికైనా వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? ఇంతకుముందు మనం చూసాం హోంమంత్రి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు, ఖచ్చితంగా వీళ్ళని వదిలేది లేదు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు కూడా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదులు చేస్తున్నారు. సో ఇప్పటికైనా వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే రియాక్ట్ అయ్యలేదు. ఆ పార్టీకి సంబంధించి కృష్ణంరాజుకు సంబంధించి వ్యాఖ్యలు తమ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఒక ప్రకటన అయితే నిన్న సాయంకాలం ఇచ్చింది. ఆ తర్వాత కృష్ణంరాజు వ్యాఖ్యలకు సంబంధించి సాక్షి యాజమాన్యానికి సంబంధం లేదని చెప్పి సాక్షి యాజమాన్యం మరొక ప్రకటన అయితే ఇచ్చింది. కానీ ఎక్కడా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖండించడం కానీ లేకపోతే ఈ తప్పు అని కానీ మాట్లాడిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటివరకు చేయలేదు. ఈ అంశంలోనే సీఎం చంద్రబాబు కొద్దిసేపటి ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తా ఉంది రోహిత్. శివ, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతోంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంగా రాజధాని పూర్తి స్థాయిలో నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అభివృద్ధి సంక్షేమం లేకుండా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అభివృద్ధి చేస్తున్న అమరావతి విషయం జిమ్మే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా అమరావతి కేంద్రంగా కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఖచ్చితంగా అమరావతి రాజధానిపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కృష్ణంరాజు కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్టు. శివ, అసలు ఇప్పటి వరకు వైసీపీ నేతలు దీనిపై స్పందించకపోవడానికి కారణం ఏంటి? అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి పూర్తి స్థాయిలో సమాచారాన్ని పార్టీ నేతలకు ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే దీనిపై స్పందించాలి, అనుకూలమైనా కానీ వ్యతిరేకమైనా కానీ మాట్లాడిన దాఖలాలు లేవు కాబట్టి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. సో రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు స్పందిస్తారని కూడా అనుకోవడం కూడా ఒక భ్రమగా మిగిలిపోయే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి రాజధాని రైతులు, టీడీపీ నేతలు ఏదో వ్యాఖ్యానిస్తున్నారు రోజు. రైట్ శివ, రాజధాని పరిసర ప్రాంతాల మహిళల గురించి సాక్షి టీవీలో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదు అని చెబుతున్నారు. దీనిపై వైసీపీ నాయకులు ఇప్పటివరకు ఖండించకపోవడం దారుణం అంటూ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.